హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఎమ్గిరి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఒక కార్ట్ గురించి చెప్పబోతున్నాను. ఈ మీరు చూస్తున్న బ్యాక్ సైడ్ ఉన్న ఈ కార్ట్ గురించే నేను ఈ వీడియోలో మీకు వివరించబోతున్నాను. ఇది ఇంజనీరింగ్ వుడ్ అండ్ రబ్బర్ వుడ్ కలిపి మిక్స్ చేసి తయారు చేసిన కార్టు. ఇది నేను తీసుకొని చాలా తప్పు చేశాను. ఈ బెడ్ నాకు ఓవరాల్గా ఒక 15,000 పడింది. నేను ఎందుకు తప్పు చేశాను, ఇది తీసుకోవడం వల్ల ఏ నష్టం జరిగింది అన్న విషయాన్ని నేను పూర్తిగా మీకు ఈ వీడియోలో వివరిస్తాను. అండ్ ఈ టైప్ ఆఫ్ బెడ్స్ కార్ట్స్ అనేది తీసుకోకపోవడమే మంచిది. ఇవి మనకి ఎక్కడ దొరుకుతాయంటే ఫ్లిప్కార్ట్లో కానీ, అమెజాన్లో కానీ అండ్ పెప్పర్ఫ్లైలో కానీ. నేను ఈ బెడ్ విశాఖపట్నంలో ఉన్న హోమ్ టౌన్ ఫర్నిచర్ మాల్లో తీసుకోవడం జరిగింది. ఇది కింగ్ సైజ్ బెడ్ 78x72 సైజులో తీసుకోవడం జరిగింది. తక్కువ ప్రైస్లో మనం మంచం చేయించుకోవాలనుకున్నప్పుడు ఇవి తీసుకోవాలి. లేదు టేక్ వుడ్తో పర్మనెంట్గా చేసుకుంటేనే బెటరు. నేను 15,000 పెట్టాను. ఇంకొక 10,000 పెడితే స్ట్రాంగ్ అండ్ బెస్ట్ మనకి టేక్ వుడ్ బెడ్ కాట్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి నేను ఆల్రెడీ టేక్ వుడ్తో ఒక మంచం తయారు చేసుకున్నాను. నాకు అది టోటల్గా ఒక 28,000 పడింది. ఓకే ఫ్రెండ్స్, నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్. నా వీడియో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూస్తే నాకు కొంచెం బూస్ట్ ఇచ్చినట్లు ఉంటుంది. అండ్ మీ సైడ్ నుంచి నాకు సపోర్ట్ కూడా దొరుకుతుంది. అదేవిధంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇప్పుడు మన ఈ కార్ట్ అనేది ఎందుకు నేను కొనొద్దు అంటున్నానో ఈ వీడియోలో మీకు ఇప్పుడు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్ట్ ఎంత సింపుల్గా ఓపెన్ అవుతుందో ఇప్పుడు చూడండి. అంటే ఇక్కడ మనకి రెండు కనపడుతుంది కదా, ఇక్కడ రెండు మీకు హోల్స్ ఉంటాయి. మనకి ఈ స్క్రూ టైప్ హోల్స్ ఇవి. ఒక ఎల్లింక్ ఇస్తాడు. ఈ ఎల్లింక్తో ఇది ఓపెన్ చేస్తే చాలా ఈజీగా మీకు ఈ కార్ట్ ఓపెన్ అయిపోతుంది. అదేవిధంగా టోటల్ 4 నట్స్ ఉంటాయి. అటు ఒక 4 ఉంటాయి, ఇటు ఒక 4 ఉంటాయి. ఈ 4 తీసేస్తే ఇది ఈజీగా మీకు రావడం జరుగుతుంది. ఇటువైపు అయితే ఇంకొక ఎల్లింక్ ఉంది, ఇది కూడా తీసేస్తాను. అంటే ఆల్రెడీ 2 అయితే నేను తీసేసాను. మిగిలిన 2 అయితే మీకు జస్ట్ ఎంత ఈజీగా ఓపెన్ అవుతుందో చూపించడం కోసమే నేను ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇది 4 ఎల్లింక్స్. ఈ వుడ్ అనేది నిల్చోవడానికి ఈ 4 ఎల్లింక్స్ని యూజ్ చేస్తారు. ఈ బెడ్లో ఈ కార్ట్లో మీకు కనపడుతుందా, ఈ ఒక్కటే రబ్బర్ వుడ్ అంటారు. అది ఒక రకమైన చెక్క, అదేటో మనకు తెలియదు. దానికి రబ్బర్ వుడ్ అన్నారు. ఇదే కొంచెం స్ట్రాంగ్. అండ్ మీకు ఈ షీట్ కనపడుతుంది కదా, ఇది మీకు ఇంజనీరింగ్ వుడ్. అండ్ అదేవిధంగా ఇటుపక్క కూడా ఇది రబ్బర్ వుడ్. మీకు అక్కడ కనపడుతుంది కదా, ఆ సైడ్ ఉన్న కోడ్ కూడా రబ్బర్ వుడ్. అది లాస్ట్ది కూడా రబ్బర్ వుడ్. అండ్ సెంటర్ అయితే ఇంజనీరింగ్ వుడ్. మంచం అయితే ఇలా రావడం జరుగుతుంది. ఇప్పుడు మీకు ఇది ఎంత ఈజీగా ఓపెన్ అవుతుందో మీ చూడండి. జస్ట్ ఇలాగా జస్ట్ లాగితే వచ్చేసింది. ఇది అంతే, ఇక్కడ ఏమీ లేదు. మీకు ఇందులో ఒకటి చూపిస్తాను లాస్ట్లో. ఈ మంచం మీకు ఏ బేస్ మీద నిల్చుంటుందో చూడండి. మీకు ఇక్కడ కనపడుతూ ఉంటుంది. మొత్తం ఇలాంటివి మనకి 6 రాడ్స్ ఇవ్వడం జరుగుతుంది. 1 and 2, లోపల ఇంకొక 2 చొప్పున టోటల్ 6 ఉంటాయి. మొత్తం బెడ్ అంతా ఈ చెక్కల మీదే మీకు ఇదైతే నిల్చోవడం జరుగుతుంది. ఇది ఫస్ట్ వన్, దాని బ్యాక్ సైడ్ ఒకటి ఉంది అండ్ దాని బ్యాక్ సైడ్ ఉంది. టోటల్గా 6 లెగ్స్ మీద మీకు ఈ మంచం అనేది బేస్ అయి ఉంది. ఈ సైడ్ పట్టీలు అండ్ 6 లెగ్స్ బేస్ అయి మాత్రమే ఈ మంచం మీకు స్టాండ్ అయింది. ఇవి ప్లేవుడ్ షీట్. మనం మామూలుగా మంచం చేసుకుంటే ప్లేవుడ్ షీట్ ఫుల్ షీట్ వేసుకుంటాము. ఈడైతే మనకి ఇది 5 షీట్స్ ఇవ్వడం జరిగింది. ఈ 5 షీట్స్ను 1/2 ఇంచ్ షీట్సే. ఇవి కూడా మీకు ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇదిగా ఉంటాయి షీట్స్ ఒక్కొక్కటి. ఓకే, ఈ షీట్స్ చూడండి. ఈ షీట్స్ థిక్నెస్ కూడా 1/2 ఇంచ్ కన్నా కొంచెం తక్కువే ఉంది. 1/2 ఇంచ్ కన్నా తక్కువే ఉంది. ఈ షీట్స్కి నేనైతే కలర్ వేసాను. అంటే చెద పట్టేస్తుందని, అంటే బూజులాగా పట్టేస్తుంది. అందుకోసమనే వీటికి కూడా నేను ప్రైమర్ వేయడం జరిగింది. అప్పటి నుంచి కొంచెం బాగానే ఉంది. మీకు పైనిచ్చిన పూర్తిగా ఇంజనీరింగ్ వుడ్ సంబంధించిన ప్లేవుడ్ షీట్స్ తీయడం జరిగింది. తీసిన తర్వాత మీకు బెడ్ కాట్ అనేది ఏ విధంగా ఉందో చూడండి.
ఈ ఈ సైడ్ ఇచ్చిన ఈ పట్టీ మీద చిన్న బద్దేసి లాస్ట్లో అటువైపు కూడా అంతేసి టోటల్గా ఈ కాట్ అనేది నిల్చోబెట్టడం జరిగింది. మీరు ఇక్కడ చూస్తున్నారు. ఈ యొక్క చిన్న చిన్న పీసెస్కి వాడు 15,000 రూపీస్ మన దగ్గర కలెక్ట్ చేయడం జరిగింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే మీకు కిందన కనపడుతున్న చెక్కల కింద కొంచెం ప్లాస్టిక్ బుషెస్ ఉన్నాయి. ఈ బుషెస్ అయితే వాడిచ్చినవి కాదు. వాడిచ్చినవి బుషెస్ అయితే నాకు ఒక 15 డేస్కో 30 డేస్కో అవి విరిగిపోతే నేను ఈ బుషెస్ని మళ్ళీ సపరేట్ ఆ సైజు కొలత తీసుకొని నేను అవి పెట్టడం జరిగింది. అప్పటి నుంచి కొంచెం స్టాండర్డ్గా నిల్చుంది. ఓకే, మీకు క్లియర్ కనబడతాయి. ఇప్పుడు టోటల్ కిందకి మనకి 6 లెగ్స్ ఉన్నాయి. ఆ 6 లెగ్స్ మీద టోటల్ బేస్ అయింది. ఆ 6 లెగ్స్ కానీ లేకపోతే మనం మంచం మీద పడుకుంటే మాత్రం మంచం ఇరిగిపోయి కింద పడి మన నడుము ప్రాబ్లం అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ టైప్ ఆఫ్ బెడ్స్ అనేది మీరు తీసుకోకూడదని మీకు ఈ వివరణ ఇవ్వడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ టైప్ ఆఫ్ బెడ్స్ అయితే అవాయిడ్ చేయండి. ఇలాగ బద్దలు ఉన్నవి మీరు తీసుకోవాలనుకుంటే టేక్ వుడ్ తీసుకోవడం బెటరు. ఇంకో విషయం మీకు చెప్తాను అన్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇది మీకు ఇప్పుడు నేను ఓపెన్ చేసి తీసేసిన సైడ్ బల్ల ఇది. అండ్ దీనికి మనకి ఈ విధంగా జాయింట్స్ చేసేసి మనకి ఇది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఒక చూపించి అక్కడ మీకు ఆ కాట్ దగ్గర ఇక్కడ చూడండి 3 హోల్స్ ఉన్నాయి కదా. ఈ 3 హోల్స్ ఈ 3 హోల్స్ ఇక్కడ మీకు ఇది కనబడుతుంది కదా. ఇది మీకు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ కొడితే మీకు ఇవి కనపడతాయి. ఈ మీకు చిన్న చిన్న షార్ట్స్లో కూడా ఈ టైప్ ఆఫ్ మీకు కనపడుతుంటాయి. ఇది టోటల్గా ఈ బెడ్ మొత్తం ఇలాంటివి టోటల్గా 4 వస్తాయి. అటు 2 ఇటు 2 వస్తాయి. వీటి మీదే బేస్ అయ్యి చూడండి, వీటి మీదే ఎక్కువ శాతం బేస్ అవుతుంది. అండ్ అదేవిధంగా మీకు అక్కడ 4 థ్రెడ్స్ చూపించాను కదా, ఆ థ్రెడ్స్ వాటి మీద బేస్ అయ్యి మరియు ఈ థ్రెడ్స్ వంగిపోకుండా ఉండడం కోసం వాడిన టెక్నాలజీ మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఆ థ్రెడ్ అనేది ఈ హోల్స్లోంచి మీకు వెళ్ళి ఇక్కడ ఇది డిఫరెంట్గా ఉంటుంది. ఇది మీకు తీసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ బోల్ట్ అనేది మీకు ఈ విధంగా అంటే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ హోల్లోకి వచ్చి ఈ విధంగా మీకు ఇక్కడ బేస్ అయి ఉంటుంది. మీకు టోటల్ అనేది ఇక్కడే దీని మీద బేస్ అవ్వడం వల్ల ఇది థ్రెడ్ పాడవదు. అండ్ ఈ టెక్నిక్ మీదే ఈ బెడ్ మాత్రం ఎంత స్ట్రాంగ్గా నిల్చోవడం జరుగుతుంది. మనం ఎంతమంది పడుకున్నా 4 మెంబర్స్ పడుకోవచ్చు. 4 మెంబర్స్ ఈక్వల్ టు ఒక 300 వెయిట్ ఉంటారు. ఇంతమంది పడుకున్నా కూడా ఈ బోల్టింగ్ మీదే ఈ మంచం మొత్తం స్టాండ్ అవుతుంది. అంటే ఈ సెంటర్ పాయింట్, ఈ నట్స్, ఈ టైప్ థ్రెడ్డింగ్ నిల్చోవడం వల్లే ఈ బెడ్ అంతా నిల్చుంది. ఈ టెక్నిక్ మాత్రం ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ఈ టెక్నాలజీ సూపర్గా ఉంది. మీకు కనబడుతున్న ఈ పట్టీలు మనం రిమూవ్ చేయాలంటే చాలా కష్టం. ఆ హోల్స్ ఒక్కసారి రిమూవ్ చేస్తే మళ్ళీ అతికించడం చాలా కష్టం. రిమూవ్ చేసి నేను మా ఫాదర్ ఇంటికి తీసుకొచ్చి బిగించేటప్పుడు నేనే బిగించాను. చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను. ఆ హోల్స్ అన్నీ పోవడం, నేను చెక్కలు ముందుకి వెనక్కి మార్చడం జరిగింది. ఆ విధంగా మార్చి నేను ఇది మొత్తం కాట్ని పర్మనెంట్గా బిగించేశాను. ఎందుకంటే అప్పుడు తీసి పెట్టుకోవడం ఉండేది. ఇప్పుడు అలా కాకుండా టోటల్గా ఫిక్స్ చేయడం జరిగింది. అందుకోసం చెప్తున్నానంటే ఒకసారి మార్చి ఈ బెడ్స్ కానీ బిగించాలంటే చాలా ఇబ్బంది. అదొక టోటలీ మైనస్. ఇది టేక్ మంచం కానీ ఆ టైప్ ఆఫ్ వుడ్ ఏదైనా పర్లేదు. వుడ్ అనేది మనకి బెస్ట్ కాబట్టి మీరు వుడ్ టైప్ తీసుకోండి. ఇదైతే నేనైతే రికమెండ్ చేయను. కాబట్టి ఈ టైప్ ఆఫ్ బెడ్ తీసుకోకపోవడం మంచిదని నేను చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ కాట్ యొక్క ఉపయోగాలు నష్టాలు అన్నీ మీకు వివరించాను అనుకుంటున్నాను. ఈ కాట్ తీసుకొని నేను చాలా సఫర్ అయ్యాను. నాలాగా మీరు సఫర్ అవ్వకూడదని చెప్పి నేను ఈ వీడియోలో దీని యొక్క పూర్తి వివరణ ఇవ్వడం జరిగింది. ఇది నేను 1 ఇయర్ బ్యాక్ 1.5 ఇయర్ అయిపోతుంది తీసుకొని. ఆ 1.5 ఇయర్ తర్వాత దీని యొక్క వీడియో చేస్తున్నాను. ఈ 1.5 ఇయర్లో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్,
మరియు ఈ కాట్ ఎందుకు కొనకూడదన్న వివరణ నేను మీకు పూర్తిగా ఇవ్వగలిగానని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, దీని బదులు మీకు లోకల్గా ఎక్కడైనా మంచి వుడ్ ఏదైనా టేక్ వుడ్ అనేది దొరుకుతుంది. అలాంటిది 25,000కి వితౌట్ స్టోరేజ్ మీకు హ్యాపీగా తీసుకోవచ్చు. ఇది 15,000 పెట్టి కొనిన తర్వాత బాధపడి అయ్యో మళ్ళీ మన డబ్బులు పోయే అనుకోవడం కన్నా, అదేదో మీ దగ్గర డబ్బులు ఉంటే డైరెక్ట్గా టేక్ వుడ్ కానీ ఇంకా బెటర్, లేదంటే తక్కువ క్వాలిటీలో ఏదైనా వుడ్ బెడ్ అయితే బెస్ట్. చూస్తున్నారు కదా, ఈ చిన్న చిన్న చెక్కల మీదే ఈ బెడ్ మొత్తం స్టాండ్ అయ్యి ఉంది. పొరపాటున కానీ పిల్లలు కానీ ఉంటే దీని మీద దూకినట్లయితే ఇది వన్స్ బ్యాలెన్స్ కానీ తప్పిపోయి మనం చూసుకోకపోతే మాత్రం ఈ బెడ్ ఇంకోసారి అదేవిధంగా పిల్లలు కానీ మనం కానీ కొంచెం గట్టిగా దీని మీద పడుకునేటప్పుడు అయితే మాత్రం ఇది ఇరిగిపోయి మన బ్యాక్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి బెడ్స్ అవాయిడ్ చేయండి. ఈ బెడ్స్ మాత్రం ఉంటే చాలా స్మూత్గా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. అదే మనకి టేక్ వుడ్ కానీ ఇంకా ఏదైనా వుడ్తో బెడ్ కానీ చేసుకుంటే అది స్ట్రాంగ్గా ఉంటుంది. మనం ఎలాగా వాడుకున్నా పర్లేదు. అండ్ అది మన అద్దింట్లో ఉన్న వాళ్ళకి అది ఇప్పుకొని నేను చిన్నప్పటి నుంచి మేము అయితే టేక్ వుడ్ మంచం ఉంది, అది ఇప్పేసి ఎన్నో ఇల్లు మారాము, ఏ రోజు ప్రాబ్లం రాలేదు. ఇది వన్స్ ఒక్కసారి విప్పి మళ్ళీ బిగించేసరికి మొత్తం ప్రాబ్లం అయింది. అందుకోసమని ఇలాంటివి అయితే మీరు అవాయిడ్ చేయండి. ఎనీ వుడ్ ఆ టైప్ ఆఫ్ కార్డ్స్ తీసుకుంటే బెటర్ ఆప్షన్. అదేవిధంగా నేను బెడ్స్ మీద నేను వీడియోస్ చేస్తుంటాను, దానికి రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి ఇది నేను ఈరోజు ఈ వీడియో చేయడం జరిగింది.